నమస్తే, వెల్కమ్ టు యూఐటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్య క్రిషాంత్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. సో ఇది చూసుకుంటే ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఫిరాయింపులు పునాదేసింది కేసీఆర్ గారే, పార్టీ ఎమ్మెల్యేల మార్పులు ఫిరాయింపులు కూడా కేసీఆర్ గారే చేసిందని ప్రధానంగా చెప్తున్న విషయం. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఎప్పుడు చేసిండ్రు కేసీఆర్ గారు? నల్ల సంచితోని కేసీఆర్ గారు కనబడ్డరా, రేవంత్ రెడ్డి గారు కనబడ్డరా? 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు వచ్చిండ్రు అని అంటే మరి దానికంటే ముందు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసింది దేశమందరికీ తెలుసు కదా. రెడ్ హ్యాండెడ్గా నల్ల సంచితో దొరికిరు కదా. దానికంటే ముందు కూడా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు కాకముందు, టీడీపీ కంటే ముందు 2009లో మరి టీఆర్ఎస్గా ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్కి గుర్తు రాలేదా? ఇవాళనే గుర్తొచ్చిందా? మేము అనేది ఏంటంటే మీరు ఇలా ప్రభుత్వంలోకి వచ్చారు, మీరు మస్తు నీతులు చెప్పారు కదా, కేసీఆర్ గారు తీసుకుంటున్నారు ఇది అదని. మరి నువ్వెందుకు ఇవాళ తీసుకుంటున్నావు? నువ్వు ఎందుకు వాళ్ళని తీసుకొని మళ్ళీ నీకు మొన్న లోక్సభ అభ్యర్థులను కూడా చేసుకుంటేవి. దానం నాగేందర్ గారు కానీ, లేదు రంజిత్ రెడ్డి గారు కానీ. అచ్చా ఇవి పక్కన పెడదాం ఒక సెకండ్. దానం నాగేందర్ గారిని బీడీలు చుట్టేటోడు అన్నవా లేదా? మరి ఇవాళ ఆ బీడీలు చుట్టేట ఆయన ఎట్లా తీసుకున్నావు నువ్వు? కడియం శ్రీహరి గారిని గుంట నక్క అని అన్నావు నువ్వు. మరి గుంట నక్కని ఇవాళ ఎట్లా తీసుకొని నువ్వు ఎమ్మెల్యేగా పెట్టుకున్నావు? వాళ్ళ అమ్మాయికి నువ్వు ఎంపీ టికెట్ కూడా ఇచ్చుకున్నావు నువ్వు. పోనీ పెద్దలు గౌరవనీయులు మంత్రిగా పనిచేసిర్రు, శాసనసభ స్పీకర్గా పనిచేసిర్రు, వారిని నువ్వు ఆంబోతంటివి, వారి పిల్లల్ని పుత్రులను ఇద్దరిని దున్నపోతులంటివి, ఇసుక దందాలు చేస్తున్నారంటివి. మరి ఆ ఆంబోతులను దున్నపోతులను మేమంటలేము, నువ్వు అన్నావు, రేవంత్ రెడ్డి అన్నాడు. వాళ్ళని ఎందుకు తీసుకున్నావు నువ్వు ఇవాళ? వాళ్ళతో కొట్టాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఇన్ని చెప్పినప్పుడు ఇవాళ నీతులు ఎక్కడ పోయినాయి? గిదే మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ గారి మీద రాజకీయంగా మొత్తం ఒక టీం ఒకటి కాలేదా? అప్పుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు, కమ్యూనిస్ట్ పార్టీలు, కోదండరామ్ గారు అందరూ ఒకటి అయ్యి ఇవే చేసిర్రు, మొత్తం బద్నాం చేసిర్రు. కేసీఆర్ గారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. ఇవాళ చూడండి మరి నైతికంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేయగలుగుతారా చెప్పండి? నువ్వు ఇవన్నీ చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినావు. మరి ఇవాళ ఏమైంది? స్టెప్ డౌన్ ఇవాళ. ఎందుకంటే ఒకటి చెప్తాను మీకు, కేసీఆర్ గారు ఒక్క ఎమ్మెల్యేనా అన్న తీసుకున్నారా? మేము తీసుకున్నామా? మేము ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అన్న చేసినామా? లేదే. మేము చెప్పినాం, మీకు టైం ఇచ్చినాం, చెయ్యండి, మీ హామీలు ఫుల్ఫిల్ చేయండి. అడిగిరు మీడియా వాళ్ళు, మీరే ఎన్నోసార్లు అడిగిరు కేటీఆర్ గారిని, ఏందండి ఇదంటే మేము కూల్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరే కొట్లాడుకుంటారు, మీ మధ్యలోనే ఆ గొడవలు వస్తాయి. చూడండి, ఒక పదవి ఇచ్చుకోవాలన్నా కూడా ఢిల్లీకే ఉరకాలి, ఒకళ్ళు పోగానే లైన్ కట్టిపోతారు. ఇలా చూడండి, క్యాబినెట్ కావాలి విస్తరణ, క్యాబినెట్ విస్తరణ కావాలంటే ఎవరు డిసైడ్ చేయాలి? ముఖ్యమంత్రి డిసైడ్ చేయాలి. కానీ ముఖ్యమంత్రి అటే వెళ్ళిపోయాడు, రాష్ట్రంలో ఉన్న మంత్రులు అందరూ అటే పోయారు. పరిపాలన ఏమైందండి? మరి ఒకళ్ళని తీసుకున్నారు మా ఎమ్మెల్యేని, మళ్ళీ జీవన్ రెడ్డి గారు. సరే జీవన్ రెడ్డి గారు వారి ఎక్స్టెన్షన్ కోసం చేస్తుర్రో వారి యాజిటేషనో మాకు తెలియదు, అది వారి పార్టీ అంతర్గత అంశం. కానీ ఒక ఎమ్మెల్యేని తీసుకోనికి ముఖ్యమంత్రి, ఇంకొక మంత్రి, ఖమ్మం మంత్రి పెద్దలు పొంగులేటి గారు, అది చూసి నారాజైన ఒక ఎమ్మెల్సీని బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ ఇద్దరు మంత్రులు, అధిష్టానం కూడా. ఏడ పాలన నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పండి మరిగా. సో మేము అనేది ఏంటంటే ఇవాళ వాళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి ఇవన్నీ చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిర్రో వాటి గురించి పట్టించుకుంటలేరు, వాటి గురించి మాట్లాడతలేరు. ఎట్లా డబ్బులు తెస్తారో, ఎట్లా ఏం చేస్తారో, పార్లమెంట్ సెషన్లు ఏం మాట్లాడతారో దాని గురించి సమావేశాలు అయితే లేవు. ఎంతసేపు ఎట్లా కూల్చేద్దామా, కేసీఆర్ గారిని జైలు ఎట్లేద్దామా, కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకుందామా. అవును, ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నారంటే రేవంత్ రెడ్డి గారు నల్ల సంచితోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకునే ప్రయత్నం చేసిరు కాబట్టి అప్పుడు చేసిరు. కానీ ఇవాళ నీ ప్రభుత్వానికి ఏం టోకా ఉన్నది చెప్పండి? ఓపెన్గా చెప్పారు, లేదు మేము ఆ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తారు, ఆ ప్రభుత్వం చేస్తారు, వాళ్ళ హామీలు ఫుల్ఫిల్ చేస్తారు అని. కానీ ఇవాళ ఆ సాకుతోని నువ్వు ఇక్కడ చేస్తున్నావు చూడు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. కానీ ఇంకోటి చూసుకుంటే అన్న, అయితే గతంలో అయితే ప్రగతి భవన్ తలుపులు తెరిచి ఉంటాయి, ఇప్పుడు ఫామ్ హౌస్కి పిలిచి మాట్లాడాల్సిన అవసరం రాకపోయేదంటూ కూడా ప్రధానంగా చెప్తున్న విషయం. సో ఏం చెప్తారు? గతంలో కూడా కలిసిర్రు, ఇప్పుడు కూడా కలుస్తున్నారు. ఎందుకు? చాలా మంది కలిసిర్రు. ఎవ్వరు కలవలేదా? ఆర్టీసీ వాళ్ళు పోయి కలవలేదా? ఎంతోమంది కలిసిర్రు. పోనీ ఇవాళ వచ్చిన వాళ్ళు కలుస్తున్నారా? ప్రజా దర్బార్ అని అన్నారు, ప్రజాపాలన వచ్చిందని అన్నారు, కంచెలను ఎంచేసినామని చెప్పిర్రు. ఏమైంది? ఎన్నిసార్లు వేయర్రండి? రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వేయర్రు?
నాకు తెలిసి ఇప్పటికీ 7 నెలల పాలన అనుకుంటా. 7 నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజావాణి ఓపెనింగ్ రోజు ఒక్కటే రోజు వచ్చారు, అంతే. షో పుటపే, కేవలం అడ్వర్టైజ్మెంట్. సునీల్ కనుగోలు అనే స్ట్రాటజిస్ట్ ఉన్నాడు కాబట్టి ఆయనను అడ్డం పెట్టుకొని నడిపిస్తున్న ప్రభుత్వం ఇది. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా చేయలేదు. కానీ కేసీఆర్ గారు కానివ్వండి, ఎందుకు ప్రజావాణి కలెక్టర్లు నడిపించారు కదా కేసీఆర్ గారు ప్రభుత్వంలో, ఎక్కడికక్కడ నడిచినాయవన్నీ. సో ఇంకోటి చూసుకుంటే ప్రధానంగా సింగరేణి అంశం కూడా ప్రధానంగా చర్చాంశంగా మారుతుంది. ఏదైతే చూసుకుంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ అన్ని అక్రమాలు చేశారంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు ఇంకోటి అది బీజేపీ కానీ కాంగ్రెస్ కలిపి మద్దతుగా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్న పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నాం ఒక బీఆర్ఎస్ సీనియర్ నాయకులు? అక్రమాలు ఉంటే బయట పెట్టాలి. ఇవాళటి వరకు ఏది పెట్టలేకపోయారు. ఆఖరికి ఏం చేసిర్రు, 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో జరిగిన ఒప్పందంలో ఇందులో స్కామ్ జరిగింది అని అన్నారు. కేసీఆర్ గారికి ఒక్కొరికి నోటీస్ ఇచ్చారు. మరి ఎదుటిన్న ప్రభుత్వానికి ఎందుకో రాలేదు? బీజేపీ ప్రభుత్వం ఉండే, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉండే. మరి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని అడగాలి కదా విచారణ. ఎట్లా కేసీఆర్ గారును కేటీఆర్ గారును ఎట్లా జైలు ఇద్దాం? ఫార్ములా 1 అగో ఇన్ లేదు, అయింది కార్ రేసింగ్. మరి దాంతో 800 కోట్ల ఆదాయం వచ్చింది హైదరాబాద్ నగరానికి. కానీ ఇగో ఇన్ లేద్దాం, కుదరలే. ఫోన్ ట్యాపింగ్ 10 లక్షల ఫోన్లు చేసిర్రు, క్రికెటర్లకు చేసిర్రు, ఫుట్బాల్ ప్లేయర్లకు చేసిర్రు, హీరోయిన్లకు చేసిర్రు, వాళ్ళకి చేసిర్రు, వీళ్ళకి చేసిర్రు. ఏం కాలే, సెట్టే అయితలేదు. ఎట్లా స్టోరీ అల్లుదామా అని ఇవి 2 అయిపోయినాయి. కాళేశ్వరంలో ఇది జరిగింది అది జరిగిందని. కానీ ఇవాళనే తెలుస్తున్నది కదా, నీళ్ళ అవసరం కాళేశ్వరంతోనే తీరుస్తున్నది. ఇసుకతోని 1000 కోట్ల ఆదాయం కాళేశ్వరం ద్వారానే వస్తున్నాయి. దాని సక్సెస్ తెలుస్తున్నది. సీతారామ ప్రాజెక్ట్ని కూడా తప్పుపట్టిరు మీరు అప్పుడు. ఇలా సీతారామ ప్రాజెక్టు దాని పర్మిషన్లు తెచ్చింది కేసీఆర్, దాన్ని కూర్చొని అక్కడ నిర్వాసితులతో మాట్లాడింది కేసీఆర్ గారే, అధికారులతో మాట్లాడింది కేసీఆర్ గారే. ఇవాళ అది పూర్తయింది, పోయి మీరు ఫోటోలు దిగబట్టే. సో మేము అనేది ఏంటంటే సింగరేణిది కూడా ఎప్పటి నుంచో మేము చాలా స్పష్టంగా ప్రధాని మోదీ గారికి చెప్పినాం. మోదీ గారు ఏమని చెప్పారు, లేదు మేమేమో అమ్మకాలకు పెడతలేమో అని చెప్పారు. కానీ ఇవాళ నేరుగా మన రాష్ట్రానికి చెందిన తెలంగాణ బిడ్డ అయిన కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని రద్దు చేయాలి. నువ్వు దగ్గరుండి అమ్ముతావా, అమ్మకానికి పెడతావా? కేటీఆర్ గారు అదే అడిగారు. గుజరాత్కి అలొకేట్ చేస్తారు, ఒడిస్సాకి అలొకేట్ చేస్తారు, మరి ఎందుకు తెలంగాణకు అలొకేట్ చేయరు? ఎందుకు అమ్మకానికి పెడుతున్నావు? ఆనాడు అదే వాయిస్ అడిగారు, ఈనాడు అదే అడుగుతున్నాం. సింగరేణి జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఇంకోటి చూసుకుంటే అన్న, నిరుద్యోగుల విషయంలో చూసుకున్నా కూడా 100 రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసుకున్నారు. అదే ఇప్పుడు విద్యార్థులు ధర్నా చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, మీరు మద్దతు తెలిపిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి చాలా జరుగుతుంది రాష్ట్రంలో పరిణామాలు. సో ఏం చెప్పదలుచుకున్నారు దీనికి? ఇలా సోదరుడు నాయక్ అక్కడ హాస్పిటల్లో ఇలా 4వ రోజు 5వ రోజు పాపం నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళందరూ వీళ్ళని నమ్మిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇస్తారంట, 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో అయిపోతాయంట, గ్రూప్ 2 పోస్టులు పెంచుతారంట, మెగా డిఎస్సికి 25,000 జాబులు ఇస్తామని చెప్పారు. ఇట్లా రకరకాల నోటికి వచ్చినట్టు చెప్పారు. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా యువతనందరినీ కూడా వీళ్ళను రెచ్చగొట్టారు. కానీ ఇవాళ నిజం తెలుస్తున్నది కదా, గ్రూప్ 2 పోస్టులు పెరిగినాయా? పెరగలే. డిఎస్సి పోస్టులు పెరిగినాయా? పెరగలే. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? రాలేదు. సో ఇవన్నీ ఎక్స్పోజ్ అయిన పరిస్థితి. ఇలా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తిరగబడతారు. యూత్ అందరూ కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఇదంతా అబద్ధాలు. అసలు రేవంత్ రెడ్డి గారే టైం ఇస్తలేరు, చూడండి కూర్చుంటారు. కనీసము మేము కేటీఆర్ గారు మేము వారిని కలిసినాము అని చెప్పినాము. ఏమైనా రాహుల్ గాంధీ గారు వచ్చిర్రు, ఫోటో దిగిర్రు, అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర దిగినట్టు ఛాయ్ తాగిర్రు, పోయినరు. అసలు రాహుల్ గాంధీ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఇచ్చిండు హామీలన్నీ. నిరుద్యోగ భృతి ఎవరు చెప్పారు? ప్రియాంక గాంధీ గారు చెప్పారు. అయిందా? రాహుల్ గాంధీ గారు అయితే మా 6 గ్యారంటీలను చట్టం చేస్తామని చెప్పారు. చట్టం ఎక్కడిది? ఇవాళటి వరకు చట్టం కాలేదు. సో ఉట్టిగా గాలికి కబుర్లు చెప్పుకొని ప్రభుత్వంలోకి వచ్చారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలకు, ఇక్కడున్న రైతులకు అర్థమైపోతుంది, యువతకు అర్థమైపోతుంది, నిరుద్యోగులకు అందరికీ తెలిసిపోతున్నది. కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు ఇంప్లిమెంట్. చివరికి ఒకటే ప్రశ్న, ఇందాక మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే చూసుకుంటే పొన్నం ప్రభాకర్ గారు ఏదో బూడిద స్కామ్లో 100 కోట్లు స్కామ్ చేశారంటూ మన పాడి కౌశిక్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే ఇటు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ అక్కడ కూడా ప్రమాణం చేయడం జరిగింది. సో ఏంది మరి వాళ్ళేమో ఏమంటున్నారు, మేము మా మీద కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఏదో ఓన్ ఇమేజ్ కోసం అని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు చెప్తున్న విషయం. సో ఏం చెప్పదలుచుకున్నారు మీరు దీనికి? సోమ్ డిస్టిలరీస్ అనే నకిలీ మద్యం సంస్థ ఇక్కడికి రావడం అవాస్తవమా? దానికి అనుమతి ఇచ్చింది జూపల్లి కృష్ణారావు గారు కాదా? ఫస్ట్ మేమంటే లేదు, 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాం, మీడియా ఇది రాస్తే అని అనలేదా? మరి ఏమైంది? మద్యం దాని మొత్తం బయటపడ్డప్పుడు ఇలా ప్రాణాలు పోతున్నాయి, నకిలీ కంపెనీ ఇది అని అన్నప్పుడు మేము వేసిన ఆరోపణ తప్ప? 10:30కు హైదరాబాద్ నగరంలో ఎవరు తిరగొద్దు అని పోలీసు వాళ్ళు సైరన్ చెప్పుకొని చెప్పారు. అది మీడియా వాళ్ళు రాసిర్రు.
తర్వాత ప్రజలు ఎక్కడో వీపు బలిగేటట్టుందని ప్రభుత్వం తెలుసుకొని వెనక్కి తీసుకున్నారు. అది మేము ఎత్తింది తప్ప. ఆర్టీసీ టికెటింగ్ కాంట్రాక్ట్ మేము అడిగినాం దాని మీద బూడిద స్కామ్ ఎందుకు. ములుగులో మీ మీడియా వాళ్ళందరూ రాసిరు కదా, ములుగులో ఇసుక లారీలను పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన తర్వాత వాటి మీద కేసు కాకుండా, వాటికి చెందిన కార్పొరేషన్ సంస్థ బ్లాక్ లిస్ట్ చేయకుండా ఎట్లా గంటల్లోనే ఆ లారీలు ఎట్లా పోలీస్ స్టేషన్ నుంచి పరారైతాయి, ఎందుకు దాని మీద విచారణ జరగదు? ఒక్కసారి పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినా, ఒక ప్రాపర్టీని సీజ్ చేసినా, ఏదన్నా సీజ్ చేసినా అది పోవాల్సింది ఎక్కడికి? కోర్టుకి. కానీ అవి కోర్టుకు పోకుండా వాటిని బాయిజ్జత్ బరీ చేసిర్రు అని అంటే దాని వెనుక ఎవరి ప్రమేయం ఉంది? మాట్లాడలేదా? మేము ఎక్కడ ఇమేజ్ డ్యామేజ్ చేస్తలేం. ఆధారాలతోని కౌశిక్ గారు ఎత్తినా, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బియ్యం గురించి మాట్లాడినా, ఎవరు ఈ సోమ్ డిస్టిలరీస్ నకిలీ బీర్ గురించి అయినా, లేకుంటే ఈ టికెట్ల కాంట్రాక్ట్ ఆర్టీసీదైనా కూడా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. రండి కూర్చుందాం, మాట్లాడదాం. వస్తలేరు, కేసులు వేస్తున్నారు. కేసులు వేసి లేదు ఇది తప్పు అని చెప్తారు, కేసులు వేసి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మేము ఎవరి మీద కేసులు వేయట్లేదు, మేము ఏం చేయట్లేదు, మా ప్రజాపాలన నడిపిస్తున్నాం అని కూడా ప్రధానంగా చెప్తున్న విషయం. సో ఏం చెప్తాం? నేను 10 రోజులు జైలుకు పోయిననే. ఫస్ట్ రాగానే మీ యోయో వాళ్ళే ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో ఫేక్ సర్క్యులరు పెట్టింది ఆయన్నే, దాని మీద జైలుకు పంపితివి. చిత్రపురి సొసైటీ మేము లేవనెత్తినాం దాన్ని, దాని తర్వాత అరెస్ట్లు అయినాయి. అనుముల మహానందరెడ్డి అనే వ్యక్తి, మరి అనుముల రేవంత్ రెడ్డి గారు ప్రొటెక్ట్ చేస్తున్నారా? ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఎందుకు ఆయన అరెస్ట్ అవుతలేడు అని అడిగితే దాని మీద కేసు. ఆర్టీసీ లోగో మీ మీడియా వాళ్ళకి అందరికి కూడా రిలీజ్ చేసి లేదు లేదు ఈ లోగో కరెక్ట్ కాదు, ఫేక్ అని చెప్పి మళ్ళీ కేసు వేసిర్రు. అది వాస్తవం కాదా? పోనీ మీ కమ్యూనిటీ, మీ కులం, జర్నలిస్ట్ కులం రేవతి గారు విద్యుత్ కోతల మీద ట్వీట్ చేసేసరికి కేసు వేసిర్రు. అబద్ధాలు ఎవరికి చెప్తున్నారు రేవంత్ గారు? అంటే సీఎం అయ్యే ముందు ఎన్నో మాటలు చెప్పిండు, 6-7 నెలలకే రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తాడు అని ఆయన్నే నిరూపించుకున్నాడు. థ్యాంక్ యూ.